మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకమైన రోజు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఈ సందర్భంగా ఆ శ్రీ మహావిష్ణువు మరియు ఆ పరమేశ్వరుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కూడా మనం సత్సంగ బోధలో ఒక అద్భుతమైన కథ చెప్పి తరిద్దాం. అలాగే ఈ కథ మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని ఆనందించి మీ అమూల్యమైన కామెంట్ని ఇస్తూ చక్కగా ఒక లైక్ చేసి ఈ అద్భుతమైన కథల్ని ఎక్కువ మందికి చేరవేసి అటు రచయితను ఇటు మోహనవాణిని కూడా మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మానవ జన్మ కర్తవ్యం. భగవంతుడు ఈ సృష్టిని చేసినప్పుడు 84 కోట్ల జీవరాశులు సృష్టించినట్లు వేదంలో చెప్పబడింది. అన్ని జీవరాశుల కంటే కూడా మానవ జన్మ ఉత్తమమైన జన్మ. భగవంతుడు మానవునికి మాట్లాడడానికి శక్తి, యోచన చేసే శక్తి ఇచ్చాడు. వేరే జీవులు సాధన చేసి భగవంతుని పొందడానికి వీలు కాదు. అదే మానవ జన్మలో ధ్యానం, జపం, తపస్సు, సాధన చేసి అంత్యంలో భగవంతుని చేరుకునే జ్ఞానమును మనిషికి ప్రసాదించాడు. ఇన్ని మహత్తరమైన శక్తులను మానవునికిచ్చి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని నియమాలను కూడా పెట్టారు. ఆ నియమాలను శ్రద్ధగా పాటించడం ద్వారా భగవంతుని చేరుకునే అవకాశం కలుగుతుంది. మొట్టమొదటిది వాక్శుద్ధి. వేల కోట్ల జీవులను సృష్టించిన భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్కును దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. రాగద్వేషాలు లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా ఉండడం, పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండడం, సత్యముని పలకడం, న్యాయంగా మాట్లాడడం ద్వారా వాక్శుద్ధి అవుతుంది. ఇలా చేస్తూ భగవంతుని నామస్మరణ, భగవంతుని కీర్తనలు పాడడం ద్వారా మన నోటి నుంచి వెలువడే శబ్దం ఎదుట మనిషికి ఒక వరంగా మారుతుంది. మహాత్ములు నిరంతర భగవన్నామ స్మరణం చేయడం, ధ్యానం చేయడం, సత్యమనే పలకడం ద్వారా వారి వాక్కు శుద్ధయి మనం కష్టాలలో ఉన్నప్పుడు మహాత్ముల దర్శనానికి వెళ్ళి పాద నమస్కారం చేసినప్పుడు భగవంతుడు నీకు అనుకూలం చేయునని మహాత్ములు ఆశీర్వదిస్తారు. మహాత్ముల వాక్కు శుద్ధైంది కాబట్టి వారి నోటి నుంచి వెలువడే మాటలు నెరవేర్చే బాధ్యత భగవంతుడు తీసుకొని మన కష్టాలను తీరుస్తాడు. వాక్శుద్ధి మనకు శ్రేయస్కరం, ఎదుటివారికి ఉపయోగకరం. దేహశుద్ధి. మన శరీరంలో ఉండే ఆత్మ భగవంతుడు కావున మన శరీరాన్ని ఒక దేవాలయంగా పరిగణించారు. కాబట్టి ఉదయం, సాయంకాల సమయాలలో స్నానం చేస్తూ దేహాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. భాండశుద్ధి. భాండం అనగా వంటకు ఉపయోగించే పాత్రలు. ఇందులో వండిన పదార్థాన్ని మనము భుజిస్తాము. కావున వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా లేని వంట పాత్రలలో చేసిన పదార్థాన్ని భుజించినట్లయితే మన శరీరానికి హాని కలుగుతుంది. కనుక భాండశుద్ధి కూడా ముఖ్యం. వంట చేసే ముందుగా మనం స్నానం చేసి వంట పాత్రను శుభ్రంగా కడిగి వంట చేసినంతసేపు భగవన్నామ స్మరణ చేసినట్లయితే ఆ పదార్థం అమృతతుల్యమవుతుంది. ఆ పదార్థాన్ని ఎవరైతే భుజిస్తారో వారికి శక్తి వస్తుంది. వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. వంట చేసేటప్పుడు నిర్మలమైన మనస్సుతో భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ పదార్థాన్ని ముందుగా భగవంతునికి నైవేద్యం పెట్టాలి. కొద్ది పదార్థాన్ని తీసుకువెళ్ళి ఇంటి బయట పెట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు మనం అతిథులను పిలిచి వారికి భోజనం పెట్టలేము. కావున ఇలా కొద్ది పదార్థాన్ని బయట పెట్టినప్పుడు కొన్ని జీవరాశులు వాటిని భుజించినప్పుడు కొన్ని వేల మందికి ఆహారం పెట్టిన పుణ్యం మన ఖాతాలో పడుతుంది. కర్మశుద్ధి. కర్మ అనగా మనం చేసే పని. అనుకున్న పనిని మొదలుపెట్టడానికి భయపడి ఆపేవాడు అధముడు.
అనుకున్న పని మొదలుపెట్టి మధ్యలో ఆపివేసేవాడు మధ్యముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసేవాడు ఉత్తముడు. ఏదైనా ఒక పనిని మనం సంకల్పం చేసినప్పుడు ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత పనిలోకి దిగాలి. పనిలోకి దిగిన తర్వాత దానిని శ్రద్ధగా పూర్తి చేయాలి. మనశ్శుద్ధి. మనస్సు ఎప్పుడు ధర్మం వైపు మళ్లించాలి. మనసు ఎప్పుడు చంచలమైంది, ఎప్పుడు వక్రంగానే వెళుతుంది. దీనివలన సమస్యలు వచ్చి దుఃఖం కలుగుతుంది. ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరికైనా మంచి చేయాలనే తలంపులే మనస్సులో ఉండాలి. ఆ తలంపులే వాక్కు రూపంలో వెలువడతాయి. ఆ వాక్కులే కార్యరూపం దాలుస్తాయి. ఆ కార్యాలను మనం శ్రద్ధగా పూర్తి చేయాలి. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన అవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ప్రవేశిస్తే పుణ్యకర్మ అవుతుంది. మనుషుల్లో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు, దేవుడు అవుతాడు. చాలా అద్భుతమైన కథ, చాలా చక్కగా చెప్పారు. ఇది కథ కన్నా చెప్పాలంటే జీవిత సత్యం. ప్రతి మనిషి కూడా మన జీవితంలో ఇటువంటి చాలా విషయాలు నేర్చుకుని జీవితంలో మనం అమలు చేసినట్లయితే సుఖ సంతోషాలతో, చక్కటి ఆయురారోగ్యాలతో, భగవంతుని యొక్క ఆశీర్వాదంతో చాలా సంతోషంగా ఉంటాం. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి వీటిలో అన్నింటినీ కానీ లేదా కొన్నింటిని కానీ లేదా అన్నిటినీ నిదానంగా కానీ మన జీవితంలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన రచనను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతగా అభిమానిస్తున్న శ్రోత శిఖామణులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ ఇలాగే మీ ఆదరాభిమానాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ యొక్క అభివృద్ధికి కూడా మీ చేయూతను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరికీ అన్ని రకాల కోరికలు తీర్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే